रिटर्निंग ऑफिसर श्रीनिवास रेड्डी ने कहा कि हल्के असेंबली सेरी-लिंगमपल्ली में पुरअमन माहौल में इंतखाबात कराने के लिए तमाम इंतजामात किए गए हैं। उन्होंने कहा कि हल्के में 7,32,438 वोटर्स हैं और इसके लिए 638 पोलिंग बूथ से तैयार किए गए हैं। इलेक्शन ड्यूटी में कुल 4,600 अहलकार हिस्सा ले रहे हैं। 670 प्रिजाइडिंग ऑफिसर्स और 2,900 एपी और ड्यूटी सर अंजाम देंगे। श्रीनिवास रेड्डी ने कहा कि जहां 1,278 बैलेट यूनिट्स हैं, वहीं पोलिंग के लिए 638 ईवीएम दस्तियाब होंगे। उन्होंने बताया कि तमाम पोलिंग मराकज में वेबकास्टिंग और बाहर वीडियो कैमरे नस्ब कर दिए गए हैं और किसी भी किस्म की परेशानी या नाखुशगवार वाकयात से बचने के लिए इक़दाम किए जा रहे हैं। ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. దాదాపు చేర్లింగపల్లి నియోజకవర్గంలో 638 పోలింగ్ స్టేషన్లు దాదాపు 51 రూట్లుగా డివైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు 7,32,000 ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు దాదాపు 4,500 మంది ఎన్నికల సిబ్బందిని నియమించడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సచాజ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ర్యాంప్ కానివ్వండి, ఇతరత్ర ఫర్నిచర్ కానివ్వండి, అన్ని అవసరాలు కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ ప్లస్ కానీ తర్వాత పీడబ్ల్యూడీ ఓటర్స్ కానీ వాళ్ళకి పికప్ తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి ఆటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల లోపల ఆల్ పోలింగ్ కేంద్రాల లోపల 638 పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అవుట్ సైడ్ కూడా దాదాపు 328 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మక కొన్ని కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 24 కేంద్రాలలో కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రాలు కూడా లోకల్ పోలీసులను కూడా సెక్యూరిటీగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఓటర్లకు నియోజకవర్గ ఓటర్లకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీకు అందరూ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా ఆల్రెడీ డోర్ టు డోర్ మనం పంపించడం జరిగింది. అది అడ్రస్ ప్రూఫ్ కాదు, కానీ విధిగా మీరు ఓటింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానివ్వండి, బ్యాంకు పాస్బుక్ కానివ్వండి, పెన్షన్ కార్డు కానివ్వండి, గవర్నమెంట్ ఐడి కార్డు కానివ్వండి, ఎపిక్ కార్డు కానివ్వండి, ఏదైనా 12 మనం సూచించిన 12 అడ్రస్ ప్రూఫ్లలో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి మీరు ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలు ఓటు వేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి.